సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఎన్టీయూలో సిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతున్న మహేందర్ నిన్న మధ్యాహ్నం వరకు క్లాసులకు హాజరయ్యాడు. లంచ్ చేసిన తర్వాత క్లాస్కు వెళ్లలేదు. దాంతో తోటి విద్యార్థులు కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో హాస్టల్కు వెళ్లి చూడగా ఉరివేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా జనరల్ హాస్పిటల్కు తరలించారు. మహేందర్ కేసు మిస్టరీగా మారింది. మహేందర్ సూసైడ్ పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజు అనే వ్యక్తి వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజుతో మహేందర్ కు కొంతకాలంగా పరిచయం ఉందని, అప్పుడప్పుడు క్యాంపస్ కి వస్తూ ఉండేవాడని చెప్తున్నారు. అయితే రాజు క్యాంపస్ లోకి ఎలా వస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. రాజు ఫోన్ నెంబర్ పోలీసులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు మహేందర్ ఫ్యామిలీ. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో నిన్న మహేందర్ అనే విద్యార్థి సిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి మహేందర్ అనే స్టూడెంట్ నిన్న మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళిన తర్వాత లంచ్ టైంలో సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, తోటి విద్యార్థులు సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు. దీంతో నిన్న పోస్ట్ మార్టం రూమ్లో మహేందర్ మృతదేహాన్ని అయితే భద్రపరిచారు. నిన్న విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు హుటాహుటిన సూర్యాపేట జిల్లా మోతే మండలం పెదరాజు తండ నుంచి వారంతా తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. అయితే మహేందర్ మృతి మాత్రం ఆత్మహత్య మాత్రం సస్పెన్స్గా మారింది. ఇప్పటివరకు కూడా మహేందర్ మృతిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇటు కుటుంబ కలహాల అనేది దానిపై కొంత అనుమానం, ఆ తర్వాత విద్యార్థిలో అక్కడ కాలేజ్ హరాస్మెంట్, ఆ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్య వేధింపులా లేకపోతే తోటి విద్యార్థులు ఏమన్నా వేధింపులు అన్న దానిపై కూడా ఇప్పటివరకు అసలు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మనతో పాటు మహేందర్ తండ్రి ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు మహేందర్కి ఏమైంది? అసలు మీతోటి అసలు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? రోజు మాట్లాడరు సార్, నిన్న ఒకరోజు మాట్లాడలేదు. రోజు సాయంత్రం అయిన లేకపోతే పొద్దున ఆయన చేస్తాడు. ఇక నిన్న ఒకరోజు మాట్లాడి మా కొడుకు పెద్ద కొడుకుతో మాట్లాడిండు. ఇక మాట్లాడిండు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక నాతో మనం మాట్లాడలేదు. నాకు 3ంటికి ఫోన్ వచ్చింది. అయితే ఏం జరిగింది సార్, ఎట్లా జరిగింది, అసలు ఎట్లా పోయిండు, ఎవరితో పంచాయతీ పెట్టుకుండా, ఎవరితో అమ్మాయితో పంచాయతీ పెట్టుకుండా, మరి ఎట్లా ఏం జరిగిందని నేను ఫోన్ చేసిన. అయితే అట్టలే బాబు మంచిగా ఉన్నాడు, ఏం లేదు, పోయి అన్నం తినిపోయి ఉరి పెట్టుకుండు, మా కొడుకు చచ్చిపోయిండు చెప్పిండు. అనుమానం అంటే నాకు అనుమానం లేదు సార్, ఆయన అట్లా చేసేటోళ్ళు కాదు, కానీ బయట నుంచి ఏదైనా ఒత్తిడి పెట్టాలి, లేకపోతే ఆ సార్లైనా ఒత్తిడి పెట్టడం ఉండాలి సార్. చదువుతూ మంచిగా చదువుతాడు సార్, ఆయన మంచిగా చదువుతాడు, మంచిగానే ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ 10వ తరగతి కాంచి ఫస్ట్ వచ్చిండు ఆయన, ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చిండు. దీంట్లో చదవబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఇప్పుడు దీంట్లో 3 సంవత్సరాలు సార్, ఇంకో 2 సంవత్సరాలు అయితే జాబ్ వస్తాను ఆయన, నువ్వేం బాధపడకు అన్నాడు. అంతే. ఇప్పుడు నాకు సాధు కొట్టిన కొడుకే చచ్చిపోయింది, నేనేం చేసి చేయను. ఇప్పుడు ఆయనతోనే ఆధారంతో బతుకుతున్నాను నేను. ఎన్ని రూపాయలు అంటే అన్ని రూపాయలు ఇచ్చిన చదువుకొని. అసలు మీకేమైనా అనుమానం ఉందా? అంటే మహేందర్ కాలేజ్ ఒత్తిడి వల్ల చనిపోయినందుకు మాకు కొంచెం బాగా అనుమానం ఉంది సార్. అది ఎందుకంటే స్టూడెంట్ అయినా హరాస్మెంట్ చేసి ఉండొచ్చు, లేకపోతే కాలేజీ ప్రిన్సిపాల్ అయినా వాళ్ళు లక్షలైనా కొంచెం ఒత్తిడి పెట్టి చేసి దాని గురించి అల్లనే ఉరి పెట్టుకుని చచ్చిపోయినట్టుగా మాకు అనుమానం ఉంది. అంటే ఆయన లంచ్ చేస్తుండట పక్క స్టూడెంట్, ఆయన చేసినప్పుడు ఈయనకు మహేందర్కి ఫోన్ చేస్తే ఫోన్ కట్ అయింది, ఒకసారి ఫోన్ ఇవ్వమని ఆయనకు బాగా ఒత్తిడి పెట్టిండట. ఫోన్ మాట్లాడుకుంటే తర్వాత పోయి చూస్తే, తర్వాత రూమ్లో పోయి చూస్తే కొంచెం ఉరి పెట్టుకుని ఉన్నట్టుగా ఆయనే మాకు నిర్ధారణగా చెప్పిండు అనమాట. ఆ రాజు వ్యక్తి అని బయట నుంచి వచ్చిండుగా, ఆయన తెలవాలి మరి ఈయన ఒత్తిడి పెట్టి చచ్చిండా, మరి బయట ఎవరైనా ఒత్తిడి పెట్టి చాగొట్టిండా, మరి ఎవరైనా సార్లు ఏమైనా అన్నారా అని ఫస్ట్ కావాలి సార్. అది ఇప్పటి వరకు పేరెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్ రాలేదు, వాళ్ళ ఫ్యాకల్టీ రాలేదు. మొన్న సాయంత్రం స్టూడెంట్స్ మాట్లాడిన విధానం అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాకల్టీ మీదనే మాకు అనుమానం. ఎందుకు అంత నిర్లక్ష్యం దేనికి? ఫ్యాకల్టీకి, ప్రిన్సిపాల్కు మీద అనుమానం వస్తుంది, ఫ్యాకల్టీ మీద అనుమానం వస్తుంది, పోలీసుల నిర్లక్ష్యం కూడా మాకు అనుమానంగానే. అసలు మెయిన్ పోలీసుల నిర్లక్ష్యమే మాకు అనుమానం బీజం వేసింది. ఇప్పుడు రాత్రి ఇచ్చాం 8ంటికి ఇచ్చాం ఆ నెంబర్, రాజు అనే అబ్బాయిని ఇప్పుడు దాకా ట్రేస్ అవుట్ చేసి వాడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఫస్ట్ మేము డైరెక్ట్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి వాడు ఎవడు ఏంటి, ఎందుకు వచ్చిండు, క్యాంపస్కి ఎందుకు వచ్చిండు, చనిపోయిన తర్వాత కూడా వచ్చి చూసిపోయిండు ఆ అబ్బాయి, ఎందుకు వచ్చిండని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసు వాళ్ళు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? సూసైడ్ చేసుకున్న బాడీ ఇక్కడ ఉన్నాక వాడు క్యాంపస్కి వచ్చిపోయినట. ఆ విషయం కూడా చెప్పాం సిపి గారికి. మొత్తంగా చూసుకుంటే మాత్రం మహేందర్ మృతిపై మాత్రం తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానితుడు ఎవరైతే ఉన్నారో రాజు అనే వ్యక్తిని మాత్రం అదుపులోని తీసుకొని విచారిస్తే కనుక అసలు విషయం బయటపడుతుందని చెప్పి మాత్రం ఆ మహేందర్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.